అందరికీ నమస్తే. మనము మనం ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో తిరిగి అక్కడ సమస్యలు ఎట్లున్నాయని చెప్పి ప్రజలకి తెలిసే విధంగా మన కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా హనుమాన్ బస్తీలో గల 3వ అంగన్వాడీ కేంద్రం దగ్గరికి వచ్చినాం. ఇక్కడ 3వది ఇది. ఇక్కడ 3 ఉంటాయి. అందులో 3వది ఇది. 1, 2 అటు పక్కకు ఉంటాయి. ఇది 3వది. మనం చూసి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రండి ఒకసారి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హనుమాన్ బస్తీ. ఒకసారి లోనిపై చూద్దాం రండి. ఇక్కడ చూడండి, పిల్లలకి సంబంధించి వాళ్ళు చదువుకునే ప్రతి ఒక్కటి కూడా పుస్తకాలు, బుక్కులు అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మాత్రం ఒకటే అబ్బాయి కనబడుతుండు. మేడం కూడా ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచరేనా అండి? అంగన్వాడీ టీచర్ గారు కొద్దిగా ఒంట్లో బాగలేక ఈ హనుమాన్ బస్తీలో ఇక్కడ ఆయ కూడా లేదని చెప్తున్నారు. అలాగే ఇక్కడ పిల్లలు కూడా అతి తక్కువ మంది ఉన్నారు. తర్వాత ఒక్క మనిషి కనిపిస్తున్నారు. ఇక్కడ ఎక్స్పైర్ అయిన మందులు కనబడుతున్నాయి. ఒకసారి చూడండి, ఎక్స్పైర్ అయిన మందులు డేట్ చూడండి. ఇంకా మందులు ఉన్నాయి, మెడిసిన్ ఉంది. మరి దీన్ని తీసి పడేయాలి కదా. అంటే పిల్లలు ఇది వేసుకుంటే వాళ్ళ ప్రాణాపాయం ఉంటుంది కదా. చిన్నపిల్లలకి ఇవి తాపిస్తే మరి ఇది తాపేయకూడదు కదా, ఎక్స్పైర్ అయింది కదా. ఇవి తీసేయాల, ఇది ఇక్కడ వాడకూడదు. తర్వాత ఇక్కడ పిల్లలకి వచ్చే గుడ్డు అన్నీ కూడా బియ్యము, పాలు, గుడ్లు అన్ని రకాలుగా ఉన్నాయి. గుడ్లు కూడా కొన్ని పాడేనే ఉన్నాయి. మన దగ్గరికి వెళ్ళి చూస్తాం. ఈ గుడ్లు కూడా నాసిరకం గుడ్లు ఏంటో మరి అర్థం కావట్లేదు, పాడైపోయిన గుడ్లు. దయచేసి అధికారులు ఈ అంగన్వాడీ కేంద్రాలలో ఇది ఓకే బాగానే ఉంది. అయితే ఈ అధికారులు ఎవరైతే అధికారులు ఉన్నారో దీని పర్యవేక్షణ లోపం ఖచ్చితంగా కనబడుతుంది. ఇట్లాంటి ఆయ కూడా 4 సంవత్సరాలు అవుతుందంట ఆయ చనిపోయి. పిల్లల మీద నిర్లక్ష్యం అనేది అధికారులు మళ్ళీ వారు ఇక్కడికి వచ్చి వీళ్ళని గైడ్ చేస్తున్నారా లేదా, ఇక్కడ చర్యలు తీసుకోవడానికి కానీ, తర్వాత ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందో అని తెలుసుకోవడానికి కానీ వాళ్ళు వస్తున్నారా రాలేదా అని చెప్పేసి అర్థమవుతుంది. చాలా నిర్లక్ష్యంగా ఉంది ఇది. ఇంకొక విషయం ఏంటంటే దీనికి కరెంటుకు లేక దరిదాపుగా 2-3 సంవత్సరాలు అవుతుందట. పిల్లలు ఉక్కపోతతో కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. బిల్లు కట్ట మనం ఇప్పుడు హనుమాన్ బస్తీలో ఉన్నాము. హనుమాన్ బస్తీ అంగన్వాడీ కేంద్రంలో మనం ఉన్నాము. ఇక్కడ టీచర్కి అనారోగ్య కారణాల వల్ల ఆమె రాలేకపోతుందంట. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, మన సిద్దిపేటలో ఒక మాట మాకు చెప్పిండు. అంగన్వాడీ స్కూళ్ళ కాంతి 10th క్లాస్ దాకా రెసిడెన్సీ స్కూల్ కట్టించేసి ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా నడిపిస్తాము, ప్రైవేట్ స్కూల్కి పంపాలంటే గవర్నమెంట్ స్కూల్కి పంపుతామనే మాటకి ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు పొద్దుటిపూట బడికి పంపాలంటే వ్యవసాయ పనుల మీద పొద్దునే పోయేది ఉంటది. పిల్లలకు నాష్ట పెడతాం, ఓసారి పెట్టాం. కాలే కడుపులతో పిల్లలు బడికి పోతే అర్ధాకలతో సార్ చెప్పేది అర్థం కాదు సగం. ఆ తర్వాత సగం పూట బడి నుంచే వాడు ఇంటికి వస్తాడు ఆకలితో. అందుకే అన్ని ఆలోచన చేసిన. ఇట్లా లాభం లేదు. మళ్ళా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రైవేట్ పోయి 1వ తరగతికి గవర్నమెంట్ కి రావాలంటే అది భారం అయిపోతుంది. అందుకే ఈ సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మా మురళి కమిషన్ చైర్పర్సన్ ఇచ్చిన సూచన మేరకు నర్సరీ నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రోజు పాఠశాలలను, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను వచ్చే అకాడమిక్ ఇయర్ లో ప్రారంభించుకుంటున్నాం. మంచి నాస్టా, మంచి లంచ్ అక్కడనే పెడుతున్నాం. ఒక రోజు పిల్లలకు పాలిస్తాం, 2వ రోజు రాగి జావ ఇస్తాం. వారం రోజుల్లో ఆదివారం సెలవు అయితే 6 రోజుల్లో 3 రోజులు ప్రతిరోజు పాలిస్తాం పిల్లలకు. 2వ రోజు రాగి జావ ఇస్తాం. మంచి నాస్టా పెడతాం, మంచి భోజనం పెడతాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. అందుకే ప్రైవేట్ స్కూళ్ళకు పోవాలనే మోజుకు పోకండి. మీరు సంపాదించినంత ఫీజుల రూపంలో నష్టం కాకండి. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కంటే మంచిగా చేపిస్తాం. ఇవాళ ప్రైవేట్ స్కూళ్లలో చదువుకున్న వాళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్లు
అత్యధికంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ మన పిల్లల్ని బడికి తోలితే బ్రహ్మాండమైన చదువు చెప్పడానికి టీచర్లు సిద్ధంగా ఉన్నారు. 1,00,000కు పైగా టీచర్లు ఉన్నారు. 18,000 పైన స్కూళ్లు ఉన్నాయి. వీటన్నిటిని ప్రక్షాళన చేసే బాధ్యత నేను తీసుకుంటా. అంటే ఇప్పుడు స్వచ్ఛత లేదు, ఎందుకంటే మాటలేమో కోటలు దాటుతాయి, క్షేత్రస్థాయిలో పనిలో మాత్రం ఇది కనబడతలేదు. ఇక్కడ చూస్తే చాలా ఘోరాది ఘోరంగా ఉన్నది. పిల్లలు కూడా లేరు, ఒక బాబుతో ఉన్నారు. ఆ మేడం టీచర్ గారి హస్బెండ్ పాపం వచ్చి ఆయన పిల్లల్ని చూసుకోవడం, ఒక బాబుని చూసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ కరెంటు లేదు, స్థానికంగా ఇక్కడ పర్యవేక్షణ లోపం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. చెప్పలే, ఒకరోజు సండే కదా, సండేలో చేసి తీసుకొస్తానేమో అనుకున్నా. నాకు కూడా హెల్త్ బాగా, ఈయన కూడా కొంచెం సూపర్వైజర్ వేరే సెంటర్ నుంచి ఎవరైనా ఆయనన్నా రిపీట్ చేస్తుంది, అది కూడా సర్జింగ్ లేకపోతే నువ్వు వచ్చినాక అటు చనిపిస్తుంది ఆ 2 రోజులకి. అదేంటైతే నేను తొందరగా అయిపోద్ది, సండేలో అయిపోద్దాను. సెలవు పెట్టుకోవాలి కదా. నేనే ఏ యాక్టివిటీ చేయకుండా వచ్చి సెంటర్ లో కూర్చున్నా ఉపయోగం ఏముంది చెప్పు. ఇక అందుకని అంటే చోపై ఉంది కదా కూర్చుందాం అన్నట్టు. నిన్న ధర్నా ఒకటి ఉండే, మళ్ళీ దానికోసం అంటారు ఎందుకు అనేసి. ఇప్పుడు నా ఆలోచన అది మేడం, నా అభిప్రాయం అది ఉండే, అట్లా చెప్పాను. మీకు ఉన్నది నేను చెప్పాను. ఇప్పుడు మనం 49వ డివిజను హనుమాన్ బస్సుకి చెందిన అంగన్వాడీ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఉన్న పొద్దున ఉదయం వచ్చి మనం సర్వే చేసినప్పుడు కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా పిల్లలు ఒక పిల్లగాడితో ఉన్నారు. అది కొద్దిగా మందులు కూడా ఎక్స్పైర్ అయిన డేట్తో ఉన్న మందులు, తర్వాత గుడ్లు అవన్నీ. తర్వాత ఇక్కడ చూస్తే వాతావరణం చూస్తే అక్కడ మందు సీసాలు, బ్రాండ్ సీసాలు అవన్నీ ఉన్నాయి. బాత్రూమ్ మొత్తం కూడా చెట్లు మొలుస్తున్నాయి. అది మనం స్పందించి మేడం గారిని, ఎవరైతే సిడిపిఓ మేడం శ్రీమతి టి పద్మశ్రీ గారిని మనం చెప్పడం జరిగింది. మేడం గారు కూడా స్పందించి వెంటనే ఇక్కడ అంగన్వాడీ కేంద్రానికి తనిఖీల కోసం రావడం జరిగింది. అమ్మ నమస్తే మేడం. మీరు ఇక్కడ చూస్తున్నారు పరిస్థితి. ఇప్పుడు నేను ఇక్కడ సెంటర్కి వచ్చాను. నేను వచ్చేసరికి సూపర్వైజరు, టీచర్ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఆయా వేకెంట్ ఉంది కాబట్టి ఏంటి పరిస్థితి అని చెప్పి నేను అడగటం జరిగింది. దానికి అంగన్వాడీ టీచరు తనకి 2 రోజుల నుంచి ఫీవర్ ఉంది, నిన్న ఈ రోజు కూడా నేను సెలవు పెట్టుకోవాల్సిన పరిస్థితి, కానీ ఆయా లేకపోవటం వలన ఒకటి రాలేదు. నిన్న ధర్నా ఉండటం మూలాన నేను కూడా ధర్నాకి వెళ్ళా అనుకుంటారేమో అని వచ్చాను, కానీ కూర్చున్నా, నేనేం చేసుకోలేదు. సెంటర్ శుభ్రంగాని ఏమైనా. ఇంకొకటి ఆమెకి స్టవ్ రిపేర్ ఉందని చెప్పింది. అది సూపర్వైజర్కి కూడా నోటీసులో లేదు, లేకుండానే ఆమె రిపేర్ కోసం బయటికి తీసుకెళ్ళటం జరిగింది. 2 days అయ్యిందని చెప్పింది. సూపర్వైజర్కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంకొక సలహా ఇవ్వటం, పక్క సెంటర్ది ఏమన్నా ఫుడ్ వండించి ఇవ్వటం అరేంజ్మెంట్ చేసేది. అంగన్వాడీ టీచర్ నేను చెప్పకుండానే తీసుకెళ్లాను అని అంది. ఇప్పుడు మీరు మార్నింగ్ వచ్చిన తర్వాత తను తీసుకొచ్చి పెట్టానంటుంది. చూసాము, బర్నర్ వెలుగుతుంది, ఒక బర్నర్ పని చేసే స్థితిలో లేదు. మేడం ఇక్కడ పిల్లలు ఉంటారు, కరెంటు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి రావట్లేదని చెప్తున్నారు. మరి ఈ పిల్లలు ఈ ఎండాకాలంలో ఉక్కపోతతో చాలా ఇబ్బంది పడతారు కదా, మరి దీని మీద ఏ చర్యలు తీసుకుంటారో చెప్పండి. ఇది రెంట్ ఫ్రీ బిల్డింగ్ అండి. ఒకప్పుడు స్కూల్ నడిచింది, తర్వాత స్కూల్ తీసేయటం వలన మాకు ఇచ్చారు, తీసుకుంది. ఒకటే రూము, పెద్ద రూమ్ లో అంగన్వాడీ సెంటర్ నడుస్తుంది. ఓపెన్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. ఈమెకి ఆయా లేకపోవటం వలన బయట అంతా శుభ్రం చేసుకోవటం అదంతా జరగని మాట వాస్తవమే. తనకి సాధ్యం కాదు. ఇటు సెంటర్ లోనే ఆయా డ్యూటీ, టీచర్ డ్యూటీ చేసుకుంటూ నడిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే కరెంట్ కోసం మాకు రెంట్ ఫ్రీ బిల్డింగ్స్ కూడా ఈ మధ్య అడిగారు. మేము ప్రపోజ్ చేశాము మీటర్ కోసము. అది వచ్చినా సరే, లేదంటే తను కౌన్సిలర్ గారికి చెప్పాను మేడం, ఆయన ద్వారా ఈ ఫ్యాన్ ఉంది, వైరింగ్ ఉంది, అంతా ఉంది, మాకు కరెంట్ సప్లై మాత్రం లేదు, ఈ కట్ చేశారు అని చెప్పి తెలిసింది. అయితే కౌన్సిలర్ గారితో మాట్లాడతాం, ఏమన్నా ఇప్పించగలిగితే ఇక్కడ కంటిన్యూ చేస్తాం, లేదంటే మా మీటర్ మాకు వచ్చే వరకు ఈ రూము ఈమె కిందే ఉంచుకుని లాక్ చేసి రెంట్ కి వెళ్ళమని చెప్తున్నాను. మేడం ఇంకో మాట, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మన సిద్దిపేటలో ఒక మాట చెప్పడం జరిగింది మేడం. ఏంటంటే అంగన్వాడీ స్కూళ్ళ కానుంచి 10th క్లాస్ దాకా రెసిడెన్సీ స్కూల్ కట్టి ప్రైవేటుకు పోకుండా మంచి విద్యను అందిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సరే, ఇక్కడ కరెంట్ ఇబ్బంది ఉన్నది, మరి దీని మీద చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ కరెంట్ ఇస్తుంది కదా మేడం, మరి దీని మీద మరి మీరు ఏం మాట్లాడతారు? అదేనండి, నేను ఒకసారి కౌన్సిలర్ గారితో మాట్లాడతా, ఇక్కడ కౌన్సిలర్ గారితో మాట్లాడతాను. ఈ సెంటర్ కి ప్రొవిజన్ ఆల్రెడీ మొత్తం సెటప్ ఉంది, కాకపోతే మీటర్ లేదు, కనెక్షన్ లేదు, కరెంట్ సప్లై లేదు. అది ప్రొవైడ్ చేసుకోగలిగితే ఒక 1 week లో చేసుకుంటాము. అది లేని పక్షంలో నేను అది మాకు మీటర్లు ఆల్రెడీ ప్రపోజల్ వెళ్ళిపోయినాయి కలెక్టర్ సార్ దాకా కూడాను, అవి శాంక్షన్ అయినాక మళ్ళీ వస్తాము. అప్పటి వరకు నేను రెంట్ అన్నా
వీళ్ళని ఈ సర్వే ఏరియాలో రెంట్కి షిఫ్ట్ అయిపోమని చెప్తున్నా. మేడం. ఎందుకంటే రాబోయేది సమ్మరు, ఇప్పటికే అవును, సమ్మరు సమ్మర్ వచ్చేసినట్టే ఉంది. అవును. కాబట్టి సమ్మర్ కాబట్టి కంపల్సరీ ఫ్యాను అవసరం పిల్లలకి. 26 సెంటర్స్ ఉంటున్నాయి కాబట్టి డైలీ పూర్తిగా ఒక సెంటర్ లో స్పెండ్ చేస్తే ఆ సెంటర్ మొత్తాన్ని వీళ్ళు క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు సూపర్వైజర్స్. వాళ్ళకి అవసరమైన సపోర్ట్ ఇచ్చుకుంటూ ఆ సెంటర్ ని పబ్లిక్ పిల్లలకు కానీ తల్లులకు కానీ అవసరమైన సేవలు అందించే విధంగా సూపర్వైజర్ వాళ్ళని ట్రైన్ చేయగలుగుతుంది. సో కాబట్టి ఎక్కడన్నా కూడా సూపర్వైజర్ దృష్టి దాటి కూడా ఎన్న సెంటర్స్ ఉంటే మా దృష్టికి మీరు ఈ మధ్య 2 సెంటర్స్ తీసుకొచ్చారు, దీంతో కలిపి 2వ సెంటర్ తీసుకొచ్చారు. మా విజిట్ లో కానీ సూపర్వైజర్లకు కూడా ఆఫీస్ కి వీక్లీ రివ్యూ ఉంటది. ఆ రివ్యూలో కనుక్కుంటాము. ఆ సెంటర్స్ కి కొంచెం విజిట్స్ పెంచుకుంటాం. వాళ్ళు చేయవలసిన పద్ధతిలో డ్యూటీలు చేస్తే సరే, లేదంటే మా పై అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం చేసింది అనుకో, ఏది టీచర్లు కానీ సూపర్వైజర్ కానీ, వాళ్ళకి ఎట్లా పనిష్మెంట్ ఉంటుంది మేడం? వాళ్ళు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చెప్పండి మేడం. ఏమేమి డ్యూటీలు నిర్లక్ష్యం చేశారో మెన్షన్ చేసుకుంటూ వాళ్ళకి ఒక మెమో ఇష్యూ చేస్తాము. ఓరల్ గా చెప్తాము, అది దాటిన తర్వాత మెమో ఇష్యూ చేస్తాము. అది దాటిన తర్వాత మా పై అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తాం. అందరూ ఇప్పుడు శ్రీమతి టి పద్మశ్రీ గారితో మనం మాట్లాడినాం, సిడిపిఓ మేడం గారు చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే నిర్లక్ష్యం ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద మెమోని పంపడం కానీ లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ తప్పకుండా జరుగుతుంది. నిర్లక్ష్యం అంటూ జరగదు. ఎక్కడైనా జరిగితే మాత్రం తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి మేడం చెప్పడం జరిగింది. అమ్మ ధన్యవాదాలు మేడం.